ఇప్పుడు కిషోర్ తిరుమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, ముఖ్య అతిథులకి, మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఫస్ట్ సార్ సార్ థ్యాంక్ యూ. ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివగారు చెప్తాను. శివగారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సార్ రాసిన సీన్ పేపర్స్ చూసేటప్పుడు మనం కూడా ఇలా రాయాలి అంటే అంత నీట్గా ఉండేదన్నమాట. అంటే స్క్రీన్ మీద చూడడానికంటే ముందే పేపర్ మీద అంత నీట్గా ఉండేది. సో యువర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ బీయింగ్ ఏ రైటర్. అండ్ సుకుమార్ గారి గురించి చెప్పాలంటే సార్ పాటలన్నీ వింటుంటే ప్రతి పాటలోనూ కాన్సెప్ట్, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక పాటలో మన కథ ఎంతైనా చెప్పచ్చు అని ఆయన పాటలు అంటే వినేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజువల్గా ఆర్యా 2లో ఒక్కో పాటలో ఒక కథ ఉండేది. సో నేను పాటలు ట్రై చేస్తానంటే ఇట్స్ యువర్ ఆల్సో బిగ్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టైటిల్ చిత్రలహరి పెట్టడానికి మెయిన్ రీజన్ నవీన్ గారు. సార్ వాళ్ళ ఇంట్లో కారంగా ఉంటుంది భోజనం చేసి అలా వాక్ చేస్తూ వస్తుంటే టైటిల్ ఏమనుకుంటున్నారంటే చిత్రలహరి అనుకుంటున్నాను సార్, బట్ ఇంకా కన్ఫర్మ్ ఏమనుకుంటే ఇంత మంచి టైటిల్ ఏంటండి రిజిస్టర్ చేశారన్నారు. లేదు సార్ తర్వాత చూద్దామంటే వెంటనే ఫోన్ చేసి రిజిస్టర్ చేయించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ రవి గారు, సో మీ ఇచ్చిన ఫ్రీడమ్ థ్యాంక్ యూ సో మచ్. మోహన్ గారు, మరి హాస్పిటాలిటీ, చెర్రీ గారు ఆల్వేస్ ఫాలోయింగ్ ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ దేవి గారు, ఒక సినిమా మనం షూటింగ్ ఎంత అయిన తర్వాత రిలీజ్కి ముందు ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అని ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్. సో నా 3 సినిమాలు కూడా చేసేసాను. ఇంకా రిలీజ్ ముందు ఎనర్జీ కావాలి ఏంటి అని చూస్తే ప్రతిసారి ఒక అసెట్గా నిలిచింది మీ మ్యూజికే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ కార్తిక్ జస్ట్ కెమెరామెన్గా కాకుండా కూడా కథతో పాటు ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ హెల్ప్ చేయడం. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎప్పుడు ఏదడిగినా కూడా వెంటనే కావాల్సిన వీళ్ళు అందుబాటు, హీ అరేంజ్ ఎవ్రీథింగ్. అండ్ అన్నిటికంటే మించి శ్రీకర్ ప్రసాద్ గారు, మనం ఎంత చేసినా సరే ఒక సీనియర్ బ్రెయిన్ అనేది లేకపోతే కరెక్ట్ గైడ్ చేయడానికి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో డార్లింగ్ సాయి ధరమ్ తేజ్, నాకు తేజ్ హీరో కాకముందే నేను రైటర్గా ఉన్నప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, మంచి జోక్స్ నవ్వుకుంటూ చాలా సరదాగా. నాకు వచ్చి ఇట్లా సాయి గారికి ఏదైనా కథ ఉందా అంటే నేను అనుకున్నాను, లేదండి ఆయన కమర్షియల్గా ఒక ఎనర్జీ అలా ఉంది కదా, మనదేమో సెటిల్ అని ఉంటుంది మరి అంటే సరే ఒకసారి కథ చెప్తాను అని చెప్పి కథ చెప్పాను. చెప్పిన వెంటనే ఆయన అది నా గురించే విన్నట్టు ఉంది డార్లింగ్, నన్ను నేను చూసుకుంటున్నాను, చాలా దగ్గరగా ఉంది, నాకు బాగా నచ్చింది అన్నారు. నేను చాలా దగ్గరగా ఉన్నాను, అంతా ఒకటే పొజిషన్ ఏమంది. సో ఖచ్చితంగా కొట్టాలి. సో డైరెక్టర్ హీరోని కాకుండా ఒక ఫ్రెండ్లీగా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ నివేద పేత్రాజ్, ఈ క్యారెక్టర్ కోసం నేను 4-5 అంటే ఇంచుమించు బాలీవుడ్ కాదు కానీ ఇక్కడ అందరి కథలు చెప్పేస్తాను నేను ఆ క్యారెక్టర్. అంటే లవ్ ఇంట్రెస్ట్ లేదు, రకరకాల ఎక్స్క్యూజెస్, అంటే ఎవరూ బిలీవ్ చేయలేదు. బట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత అనిపించింది నాకు నిన్న, సో షీ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. తర్వాత కళ్యాణి, గర్ల్ నెక్స్ట్ డోర్, చాలా పర్ఫెక్ట్గా లహరి అనే క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా తను తీసుకొని చాలా బాగా చేసింది. అండ్ సునీల్ అన్న చేస్తారనుకోలేదు, అంటే లేదు తమ్ముడు నాకు నీ మీద నమ్మకం ఉంది, నీ టైమింగ్ నాకు ఇష్టం చేద్దామన్నారు. సో ఆయన కంట్రిబ్యూషన్ కానీ, బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ పోసాని గారు చాలా మంచి క్యారెక్టర్. అండ్ సుదర్శన్, హిమజ, తేజు, ఎవ్రీ వన్. సో ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి